దేవుణ్ణి నమ్ముకున్నావుగా, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అని అంటూ అదొక బాధ. పుడితే ఎత్తుకుని తిరుగుతాంగా, వాళ్ళ కళ్ళు పోయినాయా? పిల్లలు పుట్టలేదని అడగటం ఏంటండి, నాకు అర్థం కాదు. పిల్లలు లేకే కదా ఒంటరిగా తిరుగుతుంది. ఉంటే చంకన పెట్టుకు తిరుగుతుందిగా ఈ తల్లి. మళ్ళీ ఎదురుగా వచ్చి నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అంటే వెంటనే అనాలి, నీకేమన్నా కళ్ళు పోయినాయా అనాలేమో. ఉంటే చంకన ఎత్తుకు తిరుగుతా కదా. ఇది ఒక కత్తిపోటు లాంటి మాటలు ఇవి ఒక కుక్క ఘాటు లాంటి మాటలు ఇవి. అమ్మాయికి ఉద్యోగం రాలా, ఏమా ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి అంటే అది కాస్తంత బాగుంటుంది. నీకు ఇంకా ఉద్యోగం రాలేదా అంటే ఎట్లా? అది బాధ పెట్టే మాట. కొంతమందికి పిల్లలు ఎదిగొచ్చి ఉంటారు, పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇంకా. ఏమనాలి? తల్లి సంబంధాలు చూస్తున్నారా నాన్నళ్ళు, ఎంతవరకు ఏం సెట్ అవ్వలేదా అని అడిగితే అది వేరు. ఏమా ఇంకా నీకు కుదరలేదా? ఏంటది సంబంధం? ఇంకేంటి, ఇంకెప్పుడు చేస్తారు పెళ్ళి? వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటారు. వీళ్ళు ఏమైనా కట్నం ఇస్తారా పాడా? వీళ్ళకెందుకు అంటే, మృగం ఎలా ప్రవర్తిస్తుందనంటే, అది ఎదుటి ప్రాణి యొక్క ప్రాణం విలవిలలాడుతూ ఉన్నా దాని కండలు పీక్కుని తిని ఇది కడుపు నింపుకోవడమే మృగానికి ఉన్నటువంటి అలవాటు. ఈరోజు దేవుని పిల్లలు ఇలాంటి పరిస్థితులలో విలవిలలాడిపోతున్నారు. మీరు చూడండి, ఇంచుమించు అప్పులనే మృగానికి దొరికి విలవిలలాడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది మీలో అప్పుల పాలై ఉన్నారనంటే చాలా మంది చేతులు ఎత్తుతున్నారు, మాకు అప్పులు ఉన్నాయ్యా అని. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారనంటే చాలా మంది చేయెత్తుతున్నారు, మా ఒంట్లో ఆరోగ్యం లేదు అని. ఇదంతా ఎవరో తెలుసా? దుష్టుడైన అపవాది. వాడు ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అంటే ఎలా? గర్జించు సింహంలాగా. సింహానికి జాలు ఉంటుందా? దుప్పి మీద సింహానికి జాలు ఉంటుందా? పట్టుకొని పీక్కు తింటది. ఈ సాతానుడి యొక్క దూతలు కూడా ఈరోజు అనేక మందిని ఇలాగే పీడించుకు తింటా ఉన్నారు. ఇప్పుడు నా ప్రభు చెప్పేది ఏంటంటే, అపవాదిని నీ కాళ్ళ క్రింద వేసి ఈరోజు తొక్కేయబోతున్నాడు దేవుడు. చెప్పకూడదాం గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము. నంద్యాలలో అక్టోబర్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో అక్టోబర్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, RS రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో అక్టోబర్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మార్కాపురంలో అక్టోబర్ 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో అక్టోబర్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో అక్టోబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచెర్లలో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. డోన్లో అక్టోబర్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, డోన్. నరసరావుపేటలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో అక్టోబర్ 20వ తేదీ
సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. వైజాగ్లో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. గుంతకల్లులో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో అక్టోబర్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, బస్టాండ్ వెనుక, పాలకొల్లు. ఆదోనిలో అక్టోబర్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో అక్టోబర్ 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. సుచిత్ర గారు వీరు కొండాపురం నుంచి వచ్చి ఉన్నారు. ఈమెకి సంవత్సర కాలంగా ఈ చట్ట దగ్గర విపరీతమైన నొప్పి ఉండేదట. కూర్చోలేరు, నిలబడలేరు, నరం తొలగిపోయింది ప్రక్కకి. అందువల్ల ఈ సమస్య అని చెప్పేసి వైద్యులు చెప్పారట. ఏ పని కూడా చేసుకోలేనటువంటి బలహీన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు పాల్ బోయజయ్ గారిని కలిసి వారి చేత ప్రార్థన చేయించుకోవడం జరిగింది. వారు ఈమెకి ధైర్యం చెప్పి తైలం పోసి అభిషేకించి ప్రార్థన చేసి పంపడం జరిగింది. క్రమంగా వస్తూ ఉన్నారు. నెల నెల జరిగేటప్పటికి మందులు వాడుతూ ఉన్న పరిస్థితి నుంచి దేవుడు పూర్తి స్వస్థతనిచ్చారు. 7 నెలలు రావాలని చెప్పేసి నేను తీర్మానం చేసుకున్నాను, మొదటి నెలలోనే దేవుడు నన్ను బాగు చేశాడు అని చెప్పేసి సహోదరి సుచిత్ర గారు కొండాపురం నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం.